కావాలయ్యా యూరియా అంటూ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా గన్ పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖాళీ యూరియా సంచులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడింది. రైతులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి కాదు, రోజుల తరబడి నిలబడ్డా కూడా కనీసం ఒక్క యూరియా సంచులు కూడా తీసుకెళ్లలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరతతో తీవ్రమైనటువంటి రైతుల ఇబ్బందులు చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ ధర్నాకు పిలిపించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అంటున్నారు కేటీఆర్. మళ్ళీ నాటి కాంగ్రెస్ రోజులు వచ్చాయని మాట్లాడుతున్నారు కేటీఆర్. ఎస్ లైవ్ లో మా ప్రతినిధి మరు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, గన్పార్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎటువంటి హైటెన్షన్ కొనసాగుతోంది? గన్ పార్క్ నుంచి నిరసన తెలుపుతూ యూరియా ఖాళీ సంచులతో అసెంబ్లీలోకి ఎంటర్ అవుతా ఉన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏం డిమాండ్ చేయబోతా ఉన్నారు సభలో? సో అసెంబ్లీ లోపలికి ఎంట్రీ అవుతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా, ఎమ్మెల్సీలు ఏమో మండలి వైపు బయలుదేరుతా ఉన్నారు, ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీ లోపలికి వెళ్తా ఉన్నారు. యూరియా కావాలి అనేటువంటిది ఒక కొత్త స్లోగన్తో ఆల్రెడీ గణపతులను నిలబెట్టారు. గణేష్ చతుర్థి కొనసాగుతోంది. త్వరలోనే హైదరాబాద్లో నిమజ్జనం కూడా జరగనుంది. ఈ అంశానికి సంబంధించి ఫేమస్ స్లోగన్ గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటూ నిరసన చెప్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా లోపలికి ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోయాయి. గణపార్క్ దగ్గర నిరసన తెలుపుతూ వీళ్ళంతా కూడా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం యూరియాకి సంబంధించిన అంశంలో రెస్పాండ్ కావాలి, కేవలం కక్షపూరితంగా కాళేశ్వరం కమిషన్ మీద మాత్రమే చర్చ చేయడానికి పోతా ఉంది, అలా కాదు అన్ని అంశాలపైన చర్చ చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాము లోపల ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇటువైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి అసెంబ్లీ ఈరోజు ప్రారంభం కావనుండడం, పెద్ద ఎత్తున కాళేశ్వరం కమిషన్ మీద ప్రభుత్వం చర్చ చేయనున్న నివేదిక పైన అనేటువంటి చర్చ నేపథ్యంలో యూరియా అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. కొద్దిసేపట్లోనే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీళ్ళంతా కూడా మొత్తం గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూద్దాం ఒకసారి. విజయస్లో కాంగ్రెస్ కూడా అక్కడికి చేరుకుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సభ్యులు కూడా అక్కడికి రీచ్ అయ్యారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసెంబ్లీ ఈరోజు వాడివేడిగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ హాజరవుతారా లేదా అనేటువంటి క్వశ్చన్కి కేటీఆర్ సమాధానం చెప్పలేకపోయారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం అడిగాము. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టీం అంతా కూడా ఇంతవరకు మాకు రిప్లై ఇవ్వలేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేస్తారు. దాంతోపాటు ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అంశంలో కూడా, ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అంశం పైన కూడా స్పీకర్ పరిధిలో ఉంది, స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు, న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అనేటువంటి ఒక స్టేట్మెంట్ కేటీఆర్ చేశారు ఆర్టీవీ అడిగినటువంటి క్వశ్చన్కి. సో ఇది గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. సాధారణంగా అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున అన్ని పార్టీలు ఇక్కడికి వస్తాయి, ఏదో రూపంలో వాళ్ళు ఇక్కడ నిరసన తెలిపేటువంటి ప్రయత్నం చేస్తారు, నివాళులు అర్పిస్తారు, ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఇక్కడికి రీచ్ అయ్యారు. విజయశాంతి తర్వాత మరికొద్ది మంది నాయకులు ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. లైవ్లో విజువల్స్ చూద్దాం ఒకసారి. మాట్లాడుతూ ఉన్నారు మీడియాతో కూడా, వీళ్ళతో లైవ్లో చూపించే ప్రయత్నం చేద్దాం. కాపాడడానికి సోనియా గాంధీ గారు చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో, సోనియా గాంధీ గారు లేకపోతే ఈరోజు తెలంగాణ లేదు. సోనియా గాంధీని మేము తెలంగాణ తల్లిగా ఎందుకు భావిస్తామంటే, ఎన్ని పోరాటాలు చేసినా, ఎంతమంది తల్లుల యొక్క ఆత్మఘోష ఉన్నప్పటికి కూడా తెలంగాణ వచ్చేది కాదు. ఆ తల్లి యొక్క ఆలోచన మేరకు ఈరోజు తెలంగాణను మేము సాధించుకోగలిగినాం. అందుకనే ఆమెకు కూడా రుణపడి ఉండి తెలంగాణ అమరవీరుల యొక్క ఆశయ సాధన కోసం మేము అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇది ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి నివాళులు అర్పించడానికి వచ్చారు గన్ పార్క్లో. ఇక్కడ నుంచి నేరుగా శంకర్ నాయక్ మరొక ఎమ్మెల్సీ కూడా జాయిన్ అయ్యారు. ముగ్గురు ఎమ్మెల్సీలు ఇక్కడ నుంచి సెషన్కి వెళ్తూ ఉన్నారు. ఈ ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు మొన్ననే ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారి సభకు హాజరవుతున్నారు శాసన మండలికి సంబంధించినటువంటి సమావేశాల సందర్భంగా. సో నివాళులు అర్పిస్తున్నటువంటి వీడియోస్ లైవ్లో చూస్తూ ఉన్నాం. ఒకవైపు అధికార పార్టీ ఏమో కాళేశ్వరంకి సంబంధించినటువంటి కమిషన్ నివేదిక పైన చర్చ చేద్దాం, అవినీతి జరిగింది అని చెప్తా ఉంటే, కాంగ్రెస్ మాత్రం దీనిపైన ఈ వెర్షన్ తీసుకుంటే బీఆర్ఎస్ మాత్రం కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కమిషన్ నివేదిక కాదు, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు, పీసీసీ కమిషన్
అంటూ నివేదిక అంటూ వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం లైవ్లో విజువల్స్లో. బీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణలపైన వెర్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి మిత్రమా. యూరియా కొరత పైన బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది. ఇవాళ ఇవాళ ఫస్ట్ డే శాసన మండలిలో అడుగు పెడుతున్నాం. సో మాకు అద్దంకి నాయకర్ గారికి, శంకర్ నాయక్ గారికి, అందరికీ ఎమ్మెల్సీ ఇచ్చిన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక ఉద్యమ నాయకురాలుగా మా డ్యూటీ తెలంగాణని ఎప్పుడు కాపాడుతూ ఉండాలి. మేమందరం కొట్లాడాము. సో నిరంతరం ప్రజలు పక్షాన మేము ఉండాలి. వాళ్ళ సమస్యను శాసన మండలిలో లేవనెత్తాలి, చెప్పాలి. మా ప్రభుత్వాన్ని ఎక్కడన్నా ఏదైనా జరగకుండా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చెయ్యాలని కూడా మేము వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే తెలంగాణ అన్నది మాకు ముఖ్యం, తెలంగాణ అభివృద్ధి ముఖ్యం, తెలంగాణ ప్రజల సంక్షేమం ముఖ్యం. కాబట్టి ఈరోజు మొదటి రోజు కాబట్టి చక్కగా జరగాలి, సాఫీగా జరగాలి. మేమందరం కూడా పద్ధతిగానే ఉంటాం. మేము బయట కొట్లాడే అంత దూకుడు ఉండదు. సాఫ్ట్గా ప్రశాంతంగా శాసన మండలిలో మాట్లాడడం జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూరియా కొరత లేదు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత యూరియా కొరత ఉంది అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. క్యూ లైన్లు పెరిగాయి అనేటువంటి వాళ్ళ డిమాండ్. ఫస్ట్ డే ఇప్పుడే మొదలు పెట్టమంటారు యుద్ధం మాది కొంచెం. ఎందుకంటే ఫస్ట్ వరదల మీద కాన్సన్ట్రేట్ చేయమని మనం కూడా మేమంతా వరదల వల్ల ప్రజలు ఇబ్బంది. అదే ఇప్పుడు వాళ్ళ పరిపాలనలో అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళందరం అవస్థ పడుతున్నాం. వాళ్ళు సక్రమంగా చేస్తుంటే ఉద్యమాలతో వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్, కేసీఆర్ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి వాళ్ళు అనేక సమస్యల్ని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. సో దాన్ని మొత్తం సెటరేట్ చేయడానికి మా ప్రభుత్వం ఉంది, చేస్తుంది, ఇంకా కూడా చేస్తుంది. కొంత టైం పడుతుంది. ఒకే రోజు అద్భుతాలు జరగవండి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు మరి అప్పులు అన్ని చోట్ల పెట్టారు. మరి అవన్నీ సెటరేట్ చేయాలని కొంచెం టైం పడుతుంది. కాబట్టి ముందు ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరికీ వాళ్ళకి ఏదైనా తొందరగా వాళ్ళకి అందేటట్టు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. మా ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. ఎందుకంటే చాలామంది అన్నీ కోల్పోయారు పాపం. నిజంగా పంట నష్టం కావచ్చు, అసలు మొత్తం ఇంట్లో సామాన్లు పోయినాయి, బట్టలు పోయినాయి, తినడానికి తిండి కూడా లేదు. అంత దారుణమైన పరిస్థితి. సో నేనేం కోరుకుంటున్నానంటే కొంచెం మేము అందరం ఎవరెవరు బట్టలు అన్ని సామాన్లు పోయినాయి కొంచెం మా అందరం తలా ఒక చెవి వేసి వాళ్ళకి ఏదైనా అందించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం. ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, వాళ్ళు రోడ్డు మీద నుంచుని ఉన్నారు. నిజంగా పొద్దున్న చూస్తుంటే బాధగా ఉంది మాకు. మా తెలంగాణ ప్రజలు అలా బాధపడకూడదని అందరం తలా ఒక చెయ్యేసి మిగతా అన్ని పార్టీలు కూడా ముందుకొచ్చి వాళ్ళకి తినడానికి తిండి కావచ్చు, పప్పు, నూనె, ఉప్పు, అన్నీ బట్టలు మొత్తం సప్లై చేయాలని కోరుకుంటాం. మేము కూడా దాని మీద ఉంటాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.